డబుల్ బెడ్రూమ్ భవనాల సముదాయాలు నగరానికి దూరంగా నిర్మించడం వల్ల సౌకర్యాలేమితో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి పాఠశాలలు రోజువారీ కూలీ చేసి ఇంటికి రావడం పోవడం ఎంతో శ్రమతో కూడుకున్నదని, డబ్బులు సమయం ఎక్కువ ఖర్చు అవుతున్నాయని, సంపాదించేది రూపాయి అయితే రవాణా ఖర్చులు భారాన అవుతున్నాయని వాపోతున్న డబుల్ బెడ్రూమ్ నివాసితులు. డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉండే ప్రజలకు నిత్యం రవాణా సౌకర్యం ఉండాల్సిందే. ఆటోలు, బస్సుల సౌకర్యం లేకపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిన నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులు, రైతు బజార్లు, మెడికల్ షాపులు, కిరాణా షాపులు, లిక్కర్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రకాల సౌకర్యాలు నగరం లోపల ఉన్నందుకు నగరంలోనే ఉంటున్నామంటున్నారు వారు. ప్రభుత్వం, మండల రెవెన్యూ కార్యాలయం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ అయిన వారందరికీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటలేరో తెలపాలని నోటీసులు జారీ చేస్తున్నారు. అయోమయంలో అందరూ తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకోగా వారికి నోటీసులు చేకిస్తున్న సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది. సైదాబాద్ మండల కార్యాలయ తహసీల్దార్ శ్రీమతి జయశ్రీతో డబుల్ బెడ్రూమ్ నివాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గోడును వెళ్ళబోసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్ అయిన వారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్మెంట్ అయినా అందులో ఉండని వారికి సైదాబాద్ మండల కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బంది నోటీసుల కౌంటర్లు ఏర్పాటు చేసి నోటీసులు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిన వారు నోటీసులు తీసుకోవడానికి వచ్చేవారి సంఖ్య, మరోపక్క రాజీవ్ యువశక్తి స్కీమ్ దరఖాస్తుదారులు, పైరవీకారులు, బస్తీ నాయకులతో సైదాబాద్ మండల కార్యాలయం జనాలతో కిటకిటలాడుతున్నది.